సార్ ఇఫ్ ఇన్ కేస్ డేవిడ్ వార్నర్ కనుక ఒప్పుకోకపోతే ఈ రోల్కి ఎవరిని తీసుకుంటారు? యాక్చువల్గా అయితే బ్లాంకేనండి, ఎందుకంటే నేను ఫస్ట్ అనుకున్న ఆప్షనే డేవిడ్ వార్నర్ గారు. ఓకే. అండ్ గట్టిగా అనుకున్నామేమో కానీ అయిపోయింది అది. సో ఇంకా అసలు వేరే ఆప్షన్ అనే థాటే రాలేదండి. కానీ చాలా వరకు ఇప్పుడు లైక్ జైలర్ ఫిలింలో కన్నడ నుంచి ఒకరిని లైక్ ఇంకొకరిని గెస్ట్ రోల్ తీసుకొచ్చారు. బట్ మన తెలుగు స్టార్ హీరోస్ బిగ్ లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని ఎందుకు క్యామియో తీసుకోవాలి అనిపించింది? తీసుకోకూడదు దేనికండి ఏ సినిమాలో ఉన్నాయి మన దాంట్లో? లైక్ ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఒప్పుకోకపోతే ఇన్ కేసు మీరు ఆల్టర్నేట్ గా అంటే నాకు అసలు ఆ థాటే లేదండి. ఫస్ట్ నాకు ఇంటర్నేషనల్ స్టార్ కావాలండి, అంటే ఒక ఇంటర్నేషనల్ కి తెలిసిన ఒక ఫారినర్ కావాలండి సినిమాలో కథకి. సో కథకి ఫారినర్ కావాలి కాబట్టి ఫస్ట్ నాకు డేవిడ్ వార్నర్ గారు అయితే అందరికీ తెలుసు అండ్ తెలుగు పీపుల్ లవ్ చేశారు కాబట్టి అని ఆయన అనుకున్నానండి. బట్ ఫస్ట్ ఆప్షనే ఓకే అయిపోయేసరికి ఇంకా అసలు వేరే ఆప్షన్కి వెళ్ళలేదండి ట్రైన్. రైట్. యాక్చువల్లీ మొన్న ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం ఆయన్ని ఇన్సల్టింగ్ గా మాట్లాడని చాలా మంది ఫీల్ అవుతారు. బట్ ఆన్ సెట్ వాళ్ళు ఎంతో క్లోజ్ అయ్యారు కాబట్టి అలా మాట్లాడారని అయితే అనుకుంటున్నాము. అంటే యాక్చువల్లీ కూడా ముందు కలిసారండి, కలిసి చాలా క్లోజ్ గా ఉన్నారు. ఆయన ఏదో ఫన్ చేద్దాం అనుకున్నారు, ఆ ఫన్ ఏదో చిన్న నోట్లో నుంచి ఒక వర్డ్ లాస్ట్ టైం లో కూడా పుష్ప టైం లో కూడా ఆయన కొంచెం అట్లా కూడా జరిగింది. ఏదండి ఆయన అసలు ఆయన ఉద్దేశం అది కాదండి. సో బట్ అది రాంగ్ గా కన్వే అయింది. ఎర్రచందనం చేసేవాడు కూడా దొంగ, వాడు హీరో అట్లా